గుడ్ ఆఫ్టర్నూన్ డిఎస్సి ఆస్పిరెంట్స్. డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఫస్ట్ అయితే సంక్రాంతి శుభాకాంక్షలు. 2 days గ్యాప్ వచ్చింది. ఏం లేదు, ఈ పండుగ సందర్భంగా అంతే, ఏం లేదు. మనకైతే మన డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికైతే మనకు నిజమైన సంక్రాంతి ఎప్పుడు వస్తుందంటే మనం జాబ్ కొట్టినప్పుడే మనకు వస్తుంది. అంటే ఇప్పుడు రావట్లేదని కాదు, జాబ్ కొడితే ఆ ఆనందం వేరు కదా, అప్పుడు నిజమైన పండుగ వస్తుందని నా ఉద్దేశం. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఈరోజు టాపిక్ అయితే, ఈరోజు ఎకనామిక్స్, ఇంటర్మీడియట్ ఎకనామిక్స్ తీసుకుంటున్నాను. చూడండి, ఇది సెకండ్ ఇయర్ బుక్, ఇది ఫస్ట్ ఇయర్ బుక్. మనకి సిలబస్లో చూడండి, ఇది తెలుస్తుంది. సిలబస్ ఎకనామిక్స్లో ఆరిజిన్ అండ్ మీనింగ్ ఆఫ్ ఎకనామిక్స్, డెఫినేషన్స్ ఆఫ్ ఎకనామిక్స్, ఆడమ్ స్మిత్, ఆల్ఫ్రెడ్ మార్షల్, రాబిన్స్, శామ్యుల్సన్, జాకబ్ వైనర్. అంటే ఈ ఎకనామిక్స్లో ఉన్న ఈ డెఫినేషన్స్ వరకు తీసుకుని ఫస్ట్ ఇయర్లో ఉన్నాయి కదా, ఫస్ట్ ఇయర్లో క్లియర్గా ఉంది. డెఫినేషన్స్ ప్లస్ నోట్స్ తీసుకుని మనం దాని మీద కొన్ని ప్రాక్టీస్ బిట్స్ అయితే చేద్దాం. ఓకేనా, మనకి చాలా ఇంపార్టెంట్. చూడండి, మనకి కంటెంట్లో ఉన్న మొత్తం ఇండెక్స్లో చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇండెక్స్ చూడండి, ఇదిగోండి, మొత్తం మనకి సిలబస్లో ఉన్నదంతా మనకు ఉంది. అకాడమీ నుంచే కదా, ఏది తీసుకున్నా, ఏ బిట్స్ తీసుకున్నా మనకు అకాడమీ నుంచే వస్తుంది. కాబట్టి మనకి చాలా క్లియర్గా ఉంది. డిమాండ్, ఉత్పత్తి, వినియోగదారుని ప్రవర్తన సిద్ధాంతాలు, నెక్స్ట్ 4th 5th వచ్చే విలువ సిద్ధాంతం, పంపిణీ, జాతీయ ఆదాయం. ఇది చాలా ఇంపార్టెంట్. మనకి ఈ జాతీయ ఆదాయం ఒక 3 or 4 days పట్టుద్ది ఈ జాతీయ ఆదాయం మీద మనం చెప్పుకోవాలంటే. ఎందుకంటే మనకి జీకే పరంగా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు మారుతూ ఉంటుంది, జీడిపిలో అవి మారుతూ ఉంటాయి కదా. నెక్స్ట్ స్థూల ఆర్థిక సిద్ధాంతం, ద్రవ్యం, బ్యాంకింగ్, ద్రవ్యోల్బణం, రిజర్వ్ బ్యాంకు, ప్రజెంట్ రిజర్వ్ బ్యాంకు గవర్నర్ మారారు కదా, ఇవన్నీ కరెంట్ జీకేలో కూడా వస్తాయి. ఆర్థిక గణాంక శాస్త్రం. ఇప్పుడు చూడండి, మన ఫస్ట్ టాపిక్లో ఇక్కడ నుంచి నిర్వచనాలు, జాకబ్ వైనర్ వరకు మనం నిర్వచనాలు అయితే చదువుకున్నాం. అన్నీ ఒకేసారి రావు కదా, ఫస్ట్ అధ్యాయంలో ఇవి తీసుకుందాం. నెక్స్ట్ మైక్రో అండ్ మ్యాక్రో ఎకనామిక్స్, డిడక్టివ్, ఇండక్టివ్, ఇవి తర్వాత చేసుకుందాం. చూడండి, ఇది వచ్చి మనకి చెప్పాను కదా, ఫస్ట్ ఇయర్ ఎకనామిక్స్. ఓకే, మనం తర్వాత ఏం చేద్దామంటే నెక్స్ట్ ప్రాక్టీస్ బిట్స్. ఈ బుక్ నుంచి ప్రాక్టీస్ బిట్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. చూడండి, ఇది 8th టాపిక్ లాగా ఇచ్చాడు అనమాట. మనం అయితే ఇది తర్వాత చూద్దాం. ఫస్ట్ మనం టెక్స్ట్ బుక్కి వచ్చేద్దాం. నేనైతే నోట్స్ రాస్తే మీకు కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఎందుకంటే కొంతమంది ఈ నోట్స్ కంటే ఒకసారి టెక్స్ట్ బుక్లోనే మాకు డైరెక్ట్గా పెట్టమంటున్నారు, కొంతమంది నోట్స్ అడుగుతున్నారు. ఎందుకంటే మీకు టెక్స్ట్ బుక్ చూపిస్తే ఈజీగా ఉంటుందని చెప్పి మీకు టెక్స్ట్ బుక్ చూపిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, చూడండి, ద్రవ్యం సంపాదించడం కోసం చేసే కార్యక్రమాలని ఆర్థిక కార్యకలాపాలు అంటారు. ద్రవ్యం అంటే డబ్బు సంపాదించడం కోసం చేసే ఈ కార్యక్రమాలన్నింటినీ ఏమంటారు? ఆర్థిక కార్యకలాపాలు అంటారు. ఈ ఆర్థిక కార్యకలాపాలే అర్థశాస్త్ర అధ్యయనాంశం. మనం దీని గురించి చదువుకుంటున్నాం కాబట్టి, మనం అధ్యయనం చేస్తున్నాం కాబట్టి అధ్యయనాంశం అంటారు. అర్థశాస్త్రం ఒక సామాజిక శాస్త్రం. అంటే వ్యక్తులు, వ్యవస్థలు, వస్తు సేవల ఉత్పత్తి, పంపిణీ, వినియోగం ఇలాంటివి ఉంటే అది అర్థశాస్త్రం. మానవుడు పరిమితమైన వనరులతో అపరిమితమైన కోరికను తీర్చుకోవడంలో నిరంతరం కొనసాగించే ప్రయత్నాలను ఒక క్రమ పద్ధతిలో అర్థశాస్త్రం అధ్యయనం చేస్తుంది. మానవుడికి కోరికలు అనేది పరిమితంగా ఉండవు, అపరిమితంగా ఉంటాయి. కానీ వనరులు ఎలా ఉంటాయి? పరిమితంగానే ఉంటాయి. మనకి ఫస్ట్ ఏం చేస్తాం, ఒక సైకిల్ కావాలనుకున్నవాడు సైకిల్ వచ్చేసిన తర్వాత కారు కావాలనుకుంటారు, స్కూటర్ అంటారు, స్కూటర్ తర్వాత కారు అంటారు. అలా అంటే ఏంటి? వనరులు ఏమో పరిమితంగా ఉంటాయి, మన దగ్గర సంపాదన అనేది పరిమితంగా ఉంటుంది, కానీ కోరికలు మాత్రం విపరీతమైన కోరికలు ఉంటాయి. ఇలాంటి ప్రయత్నాలని ఒక క్రమ పద్ధతిలో అధ్యయనం చేస్తాం కాబట్టి అర్థశాస్త్రం అనేది ఆర్థిక శాస్త్రం అన్నమాట. అర్థశాస్త్రం, ఆర్థిక వ్యవస్థ 2 పదాలు గ్రీక్ పదాలు, చాలా ఇంపార్టెంట్. ఓకియో నిమెయిన్ అంటే నిర్వహణ, నామోస్ అని కూడా ఎక్కడో చూశాను నేను. ఈ 2 పదాల నుంచి ఉద్భవించింది. అంటే దాని అర్థం ఏంటంటే ఆర్థిక వ్యవస్థలో గృహ యాజమాన్యం అనే అత్యంత ప్రాముఖ్యమైన అంశాన్ని సూచించే గృహ నిర్వహణ శాస్త్రం అంటారు దీన్ని యాక్చువల్గా. ఇది 1776లో ఆడమ్ స్మిత్ వెల్త్ ఆఫ్ నేషన్స్ అనేది ఒక గ్రంథంలో ప్రచురించాడనమాట. రాజ్యాల సంపద స్వభావం, కారకాల పరిశీలన అనే గ్రంథ ప్రచురణలో
అర్థశాస్త్రం ఒక ప్రత్యేక శాస్త్రంగా వెలుగులోకి వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, అర్థశాస్త్ర నిర్వచనాలు మనకి డెఫినేషన్స్ ఇంపార్టెంట్. ఎవరెవరు ఏమేమి చెప్పారంటే ఆడమ్ స్మిత్ సంపద నిర్వచనం ఇచ్చారు. ఆడమ్ స్మిత్ అంటే సంపద, చాలా గుర్తుపెట్టుకోండి. మార్షల్ సంక్షేమం, రాబిన్స్ కొరత, రాబడి. ఇక్కడ చూడండి, రాబడి తక్కువగా ఉంటే మనకి డబ్బు కొరతగా ఉంటుందని అలా కోడింగ్ పెట్టుకోండి, రాబిన్స్ కొరత. ఓకే. శామ్యుల్ సన్ అంటే సన్ అంటే కొడుకు కదా, అంటే జస్ట్ మీకు గుర్తుపెట్టుకుంటారని ఉద్దేశంతో చెప్తున్నాను, మీరు దీనిలో నవ్వుకుంటానికి ఏం లేదు. సన్ అంటే కుమారుడు, కొడుకులుంటే వంశం వృద్ధి చెందుద్ది అనమాట. దాన్ని వృద్ధి నిర్వచనం ఇలా గుర్తుపెట్టుకోండి. జాకబ్ వైనర్ వై అంటే ఎందుకు, ఏమిటి, ఇలాంటి అలా వస్తాయి కాబట్టి నెక్స్ట్ మీకు నిర్వచనాల్లో క్లియర్గా ఉంటుంది, నేను చెప్తాను చూడండి. ఇప్పుడు చూడండి, ఆడమ్ స్మిత్ అంటే రాజ్యాల సంపద అనే గ్రంథంలో రాజ్యాల సంపద స్వభావం, కారణాల పరిశీలన గురించి వివరించాడు. ఓకే. నెక్స్ట్ మెయిన్గా అర్థశాస్త్రాన్ని సంపద శాస్త్రంగా నిర్వచించారు అన్నమాట. జేబీ సే. ఆడమ్ స్మిత్ నిర్వచనం సంపద ఏ విధంగా ఉత్పత్తి చేయబడుతుందో, పంపిణీ చేయబడుతుందో, వినియోగించబడుతుందో వివరించడమే రాజకీయ అర్థశాస్త్రం ఉద్దేశం. సే చెప్పాడనమాట, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ సంపద నిర్వచనంలో ముఖ్య లక్షణాలు చూడండి. మానవుడు ఆర్థిక కార్యకలాపాల ముఖ్య ఉద్దేశం ఏంటంటే సంపదను ఆర్జించడం. ఏం చేసినా ఆర్థికంగా మనం ఏం చేసినా డబ్బు సంపాదించడం కోసం, ఆర్జించడం అంటే సంపాదించడం కోసం అనమాట. సంపద అంటే ఉత్పత్తి చేయబడిన వస్తువులు, మనం ఉత్పత్తి చేయబడిన వస్తువులే సంపద అంటే. మరింతగా సంపదను పోగు చేసుకోవడమే మానవుని స్వార్థపరమైన ఆలోచన. నెక్స్ట్ విమర్శలు కూడా, అంటే ఒకళ్ళు ఇచ్చిన నిర్వచనానికి ఇంకొకళ్ళు విమర్శ చేయడం కామనే కాబట్టి చూడండి, ఈ విమర్శ చేసిన వాళ్ళు ఎవరంటే కార్లైల్ రస్కిన్. అర్థశాస్త్రం సామాన్య మానవుని కార్యకలాపాల గురించి అధ్యయనం చేయాలి కానీ ఆర్థిక మానవుని గురించి కాదు అని విమర్శించారు. దాన్ని వారు దయనీయమైన శాస్త్రంగా వర్ణించారు. ఇదంతా మనకు అనవసరం. దయనీయమైన శాస్త్రంగా వర్ణించింది ఎవరు? కార్లైల్ రస్కిన్. ఓకే, చూడండి, ఇది ఇంపార్టెంట్. మార్షల్. సంపద అనేది మానవుని శ్రేయస్సు అన్న శ్రేయస్సు ఇంకొకటి ఉంది, ఇంకొక వాడు వస్తు చూడండి. లక్ష్య సాధనకు ఒక మార్గం మాత్రమే కాదు, కానీ సంపాదనే మానవుని యొక్క అంతిమ లక్ష్యం కాదు అని విమర్శించాడు. సంక్షేమం అనే వాడు కూడా వస్తుంది. నేను శ్రేయస్సు అన్న సంక్షేమం అని వస్తే మాత్రం అది మార్షల్, గుర్తుపెట్టుకోండి. ఆడమ్ స్మిత్ నిర్వచనం కేవలం భౌతిక కార్యకలాపాలను గురించి మాత్రమే పరిగణనలోకి తీసుకుంటుంది. అభౌతిక కార్యకలాపాలను, ఉపాధ్యాయులు, వైద్యుల సేవలను పరిగణనలోకి తీసుకోదు. ఓకే, ఇలా చెప్పాడనమాట. మార్షల్ నిర్వచనం చూడండి. మార్షల్ శ్రేయస్సు అన్న సంక్షేమ నిర్వచనం అన్న ఒకటి. అతను ఈ నిర్వచనాన్ని ఎప్పుడు ఇచ్చారంటే 1890 సంవత్సరంలో అనమాట. అర్థశాస్త్రాన్ని ఒక గౌరవప్రదమైన స్థానాన్ని కల్పించాడు. సంపద ఉత్పత్తి అనే భావన నుంచి సంపద పంపిణీ అనే భావనకు ప్రాధాన్యత ఏర్పరిచాడు. ఫ్రెండ్స్, ఒకటి చెప్తున్నాను చూడండి. కొంతమంది కెమెరామ్యాన్ పెట్టుకోవచ్చు కదా, కెమెరామ్యాన్ పెట్టుకుంటే మాకు అంటే ఫోన్ ఊగుతుంది ఇలా అంటున్నారు. నాకు కెమెరామ్యాన్ పెట్టుకున్నంత కెపాసిటీ లేదు. నేనేంటంటే నేను చదివేది, నేను పడిన ఇబ్బంది ఇంకొకరు పడకూడదు. బుక్స్ కొంతమందికి చాలామందికి లేవనే ఉద్దేశంతో నేను చేస్తున్నాను. స్వార్థంగా నేను ఒక్కదాన్ని నా బుక్స్తో నేను చదువుకున్న కాకుండా మీకు చూపించాలి, నేను చదివేది కూడా మీకు తెలియచేయాలనే ఉద్దేశంతోనే మీకైతే నేను నోట్స్ ఇవ్వటం కానీ, టెక్స్ట్ బుక్స్ చూపించడం కానీ అలా చేస్తున్నాను. నాకు కెమెరామ్యాన్ పెట్టుకునేది, ఇంకా ట్రైపాడ్స్ అవేమీ లేవు. మనం చిన్నపిల్లలం కాదు కదా, కొంచెం అర్థం చేసుకుంటారనే ఉద్దేశంతో చేస్తున్నాను. దయచేసి నెగిటివ్గా కామెంట్స్ చేయకండి. నేనేమి మీ దగ్గర నుంచి ఏది ఆశించట్లా, ఒక లైక్ చేయమంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేస్తే మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయగలనని చెప్తున్నాను అనమాట. ఓకేనా? చూడండి, నెక్స్ట్ టాపిక్లోకి వస్తే మార్షల్ ఉద్దేశంలో దైనందిన కార్యకలాపాల్లో మానవ ప్రవర్తన గురించి అధ్యయనం చేసేది రాజకీయ అర్థశాస్త్రం.
శ్రేయస్సును సాధించడం కోసం వ్యక్తి, సమాజం, ప్రవర్తన గురించి అధ్యయనం చేస్తుంది. ఇక్కడ మార్షల్ అనుచరులు ఏసీ పిగు, ఎడ్విన్ కానన్. పిగు ఏం చెప్పారంటే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ద్రవ్యంతో కొలవగల సమాజ శ్రేయస్సుకు సంబంధించిన విచారణకే అర్థశాస్త్రం పరిమితం అవుతుంది అని చెప్పాడు. ఇక్కడ కీవర్డ్స్ చూసుకోండి, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ. నెక్స్ట్ కానన్కి ఇక్కడ కోటి రాసిన చూడండి. కానన్ అంటే కారణాలు ఏవి వివరణ గురించి చెప్పాడనమాట. రాజకీయ అర్థశాస్త్ర లక్ష్యం అని చెప్పాడు. మానవ జాతి భౌతిక శ్రేయస్సు ఆధారపడే కారణాల వివరణను తెలియచేయడమే రాజకీయ అర్థశాస్త్ర లక్ష్యం అని నిర్వచించింది ఎవరంటే కానన్. నెక్స్ట్ ముఖ్య లక్షణాలు. మార్షల్ రాజకీయ అర్థశాస్త్రం అనే పదంలో భౌతిక శాస్త్రం లాంటి పదాల పోలికలతో ఉపయోగించాడు. ఇది ఒక విజ్ఞాన శాస్త్రంగా భావించాడు. మానవ సంక్షేమాన్ని పెంపొందింప చేయడానికి అవసరమైన భౌతిక సంపదను సంపాదించడంలో వ్యక్తి, సమాజం, ప్రవర్తనను అధ్యయనం చేస్తుంది. ఇది సంక్షేమం అని ఎక్కడ ఈ వాడు సంక్షేమం కానీ శ్రేయస్సు కానీ ఎక్కడొచ్చినా అది మార్షల్ నిర్వచనం గుర్తుపెట్టుకోండి. చూడండి, ఇక్కడ శ్రేయస్సు, మానవ సంక్షేమం, ఇది మార్షలే. నెక్స్ట్ విమర్శ ఎవరు చేశారంటే రాబిన్స్ చేశాడు. అంటే ఈ శ్రేయస్ అనే భావనని తప్పు పట్టాడనమాట. ఏమన్నాడు, ఇది సామాజిక శాస్త్రం కానీ మానవ శాస్త్రం కాదు, మానవులందరికీ వర్తిస్తాయి, అందువల్ల అర్థశాస్త్రాన్ని మానవ శాస్త్రంగానే తప్ప సామాజిక శాస్త్రంగా పరిగణించరాదు అని చెప్పాడనమాట. నెక్స్ట్ ఇంకా రాబిన్స్ ఇంకేం చెప్పాడంటే వనరుల కొరతను మార్షల్ నిర్వచనం పరిగణించకపోవడాన్ని రాబిన్స్ తీవ్రంగా విమర్శించాడు. రాబిన్స్ అభిప్రాయంలో ఆర్థిక సమస్య అనేది మానవ కోరికలను తృప్తిపరచగలిగే వనరుల కొరత వల్ల ఉద్భవిస్తాయి. మానవ కోరికలను తృప్తిపరచగలిగే వనరుల కొరత వల్ల ఉద్భవిస్తాయి. ఇక్కడ చూడండి, ఇతను 1932లో తన గ్రంథం అర్థశాస్త్ర స్వభావం, ప్రాముఖ్యత అనే దానిలో ఏం రచించాడంటే పూర్వ నిర్వచనాల లోటుపాట్లు, అసంపూర్ణత వల్ల హేతుబద్ధంగా వెలికితీస్తూ కొత్త నిర్వచనాన్ని ప్రతిపాదించాడు. అర్థశాస్త్రానికి అధిక శాస్త్రీయమైన నిర్వచనాన్ని ఇచ్చాడు. ఇక్కడ ఏం చెప్పాడు, ప్రత్యామ్నాయ ప్రయోజనాలు కలిగిన పరిమిత వనరులకు, అపరిమిత కోరికలకు మధ్య మానవుని ప్రవర్తనను గురించిన అధ్యయనమే అర్థశాస్త్రం. వనరులు ఎలా ఉంటాయన్నాడు, పరిమితంగా ఉంటాయన్నాడు. కోరికలు ఎలా ఉంటాయి, అపరిమితంగా ఉంటాయి. ఈ రెండింటికి మధ్య ఉన్న మానవుని ప్రవర్తన గురించి అధ్యయనం చేస్తుందని చెప్పాడు. ఎవరంటే రాబిన్స్. లక్షణాలు చూడండి, మానవుని కోరికలు అపరిమితం. మనం ముందు చెప్పుకున్నాం కదా, కోరికలు అనేవి ఒకదాని తర్వాత ఒకటి వస్తువు ఉంటాయి. నెక్స్ట్ వనరులు అనేవి పరిమితంగా ఉంటాయి. కొంతమంది లాంగ్ షాట్ కూడా తీయండి మేడం అన్నారు. సో లాంగ్ షాట్లో కూడా చూపిస్తున్నాయి, ఎందుకంటే స్క్రీన్ షాట్ తీసుకుంటానికి. వనరులకు ప్రత్యామ్నాయ ప్రయోజనాలు ఉంటాయి. ప్రత్యామ్నాయం అంటే ఏంటి, ఒక కోరికను తీర్చుకోవాలనుకోండి, అది ఆ వస్తువు లేకపోతే వేరే వస్తువు తీసుకుంటానికి మనం ఉపయోగిస్తాం. కాఫీ తాగాలనుకున్న వాళ్ళకి కాఫీ అందుబాటులో లేకపోతే టీ తాగుతాం అనమాట. ఇక్కడ రాశాను కదా, మానవుడు కోరికల మధ్య ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ రాబిన్స్ నిర్వచనం ఆధిక్యత అనేక విషయాల్లో మెరుగైందంట. ఎలా అంటే ఇది విభజనాత్మకమైనది కాదు, ఇది మానవుని అన్ని కార్యకలాపాలను పరిగణిస్తుంది, అన్ని రకాలైన కార్యకలాపాలను పరిగణిస్తుంది. సర్వజన ఆమోదం పొందింది, చాలా ఇంపార్టెంట్, అందరికీ ఆమోదం పొందిన నిర్వచనం. అన్ని రకాల సమాజాలకు ఆచరణీయమైంది. నెక్స్ట్ ఇక్కడ విమర్శ కూడా ఉంది. ఒకళ్ళు నిర్వచనం ఇస్తే దాన్ని విమర్శించే వాళ్ళు కూడా ఉంటారు. నెక్స్ట్ ఎవరంటే డర్బిన్, ఫ్రేజర్, బెవరిడ్జి, ఊటన్ లాంటి వాళ్ళు నిర్వచనాన్ని విమర్శించారు. చూడండి, లక్ష్యాలు, సాధనాలు మధ్య భేదాలను రాబిన్స్ నిర్వచనం పేర్కొనలేదు. లక్ష్యాలు అంటే సంతృప్తి, అందువల్ల అనుభవించడం, సంతృప్తి రెండు ఒకటి. రాబిన్స్ అర్థశాస్త్రాన్ని ఒక నిశ్చయాత్మక పాజిటివ్ శాస్త్రంగా పేర్కొన్నాడు. అయితే మార్క్ఫీ అభిప్రాయంలో అర్థశాస్త్రం మౌలికంగా నిర్ణయాత్మకమైంది, కానీ రసాయన శాస్త్రం లాగా నిశ్చయాత్మకమైంది కాదు. శ్రీమతి జాన్ రాబిన్సన్ వనరుల కొరత అంశాన్ని తీవ్రంగా విమర్శించారు. ఉన్న వనరులను నిరుపయోగంగా ఉంచకుండా ఎంత బాగా ఉపయోగిస్తామనేది ముఖ్యం. నెక్స్ట్ శామ్యుల్సన్ నిర్వచనం. సన్ అంటే వృద్ధి అని చెప్పాను కదా. ఇతను అమెరికా దేశానికి చెందిన వ్యక్తి.
నోబెల్ ప్రైజ్ వచ్చిందనమాట 1970లో. ఇతను ఏం చెప్పారంటే, ప్రత్యామ్నాయ ప్రయోజనాలు ఉన్న వనరులను ద్రవ్యాన్ని ఉపయోగించి కానీ ఉపయోగించకుండా కానీ వివిధ వస్తువులను ఉత్పత్తి చేసి పంపిణీ చేయడంలో మానవుడు సమాజం ఏ విధంగా ఎంపిక చేస్తారో అధ్యయనం చేసేదే అర్థశాస్త్రం అని చెప్పారు. ఇక్కడ చాలా రకాల ఉపయోగాలు కలిగి ఉంటాయని కూడా చెప్పారు. చూద్దాం. నెక్స్ట్, వర్తమాన భవిష్యత్తు వినియోగం ఉత్పత్తి పంపిణీల గురించి వివరిస్తుంది. అందువలన ఇది చలన స్వభావం కలిగింది. చలన వ్యవస్థలో ఎంపిక సమస్యను గురించి ఈ నిర్వచనం చర్చిస్తుంది. రాబిన్స్ నిర్వచనం కంటే శామ్యుల్సన్ నిర్వచనం మెరుగైంది. ఎందుకంటే వనరుల కొరత అనే అంశం నుంచి ఆదాయం, ఉత్పత్తి, ఉద్యోగతపై ఆర్థిక వృద్ధి లాంటి సమస్యల చర్చకు మారింది. వైనర్, వై అంటే ఇక్కడ చూడండి, ఎందుకు, వై అంటే క్వశ్చన్ టైప్ కదా. సో చూడండి, ఆర్థికవేత్తలు ఏం చేస్తారో అది చెప్పేదే అర్థశాస్త్రం అని చెప్పారు. ఏ రకమైన వస్తువులను ఉత్పత్తి చేయాలి, ఎందుకు ఉపయోగం చేయాలి, ఎవరి కోసం ఉత్పత్తి చేయాలి, ఇలాంటి క్వశ్చన్స్ చూడండి, క్వశ్చన్ మార్క్ కొని వచ్చింది కాబట్టి అది జాకబ్ వైనర్ లాగా గుర్తుపెట్టుకోండి. అందుబాటులో ఉన్న వనరులన్నీ ఉపయోగించబడుతున్నాయా, ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతుందా లేదా స్థిరంగా ఉందా, ఇలాంటి నిర్వచనాలని ఇచ్చింది జాకబ్ వైనర్. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ వరకు అయితే మనం క్లియర్గా చదువుకున్నాం కదా. మీరు ఏం చేస్తారంటే కంప్లీట్గా ఒక్క బిట్ అయినా రావడానికి అవకాశం ఉంది ఇక్కడ వరకు నిర్వచనాల్లో. సో మనం ఇప్పుడైతే ప్రాక్టీస్ బిట్స్ అయితే ఒకసారి చూద్దాం. అకాడమీ బుక్ అంటే ఏపీ గవర్నమెంట్ రిలీజ్ చేసిన బుక్కి చూడండి. ఆడమ్ స్మిత్ సంపద నిర్వచనం ఇచ్చింది రాజ్యాల సంపద అనే గ్రంథం, అంటే వెల్త్ ఆఫ్ నేషన్స్. మార్షల్ 1870. రాబిన్స్ కొరత నిర్వచనం 1932. శామ్యుల్సన్ 1970. టెక్స్ట్ బుక్లో చూసాం కదా. జాకబ్ వైనర్ ఏమి చేస్తారని చెప్పేది అర్థశాస్త్రం. ఇవన్నీ మనం ఆల్రెడీ చదువుకున్నాం, సేమ్ అదే ఉంది, ఏం మారలేదు. ఇక్కడ చూడండి, శ్రేయస్సు 1890లో ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎకనామిక్స్ అనే గ్రంథంలో నిర్వచనాన్ని ఇచ్చారనమాట. సంక్షేమం అన్న శ్రేయస్సు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ చూడండి బిట్స్ నేనైతే చేశాను, కొన్ని బిట్స్ చేశాను. మీకు ఆన్సర్లు తర్వాత చూద్దాం. మీరు నాకు కామెంట్ చేసి ఆన్సర్స్ చూడండి. అర్థశాస్త్ర నిర్వచనాలను జతపరచండి అన్నాడు. వృద్ధి నిర్వచనం చెప్పుకున్నాం కదా, శామ్యుల్సన్. సంక్షేమం మార్షల్, కొరత రాబిన్స్, సంపద ఆడమ్ స్మిత్. ఓకే, అర్థశాస్త్రం ఏ రెండు గ్రీక్ పదాల నుంచి ఉద్భవించింది? ఓకియో, నామైన్. నెక్స్ట్, కోరికల లక్షణం. కోరికలు ఒకసారి తీర్చుకుంటే మళ్ళీ ఉద్భవించవు అన్నారు. అలా కాదు కదా, ఒక కోరిక తీరిన వెంటనే మరలా ఇంకో కోరిక వస్తుంది. ఇవి అనంతాలు అనమాట, పోటీ ఉంటుంది. ప్రత్యామ్నాయాలు, పూరకాలు. ఉపయోగిత విలువ కలిగి వినిమయ విలువ లేని వస్తువును గుర్తించమన్నాడు. వజ్రమా, నీర, కలప, ఆహార ధాన్యాలు. గెస్ చేయండి, పక్కన మీరు టిక్ చేసుకోండి, ఆన్సర్ చూసుకోండి. ఈ క్రింది వాటిలో ఉచిత వస్తువు లక్షణం కానిది. కొరత ఉండదు, ధర ఉండదు, ఉత్పత్తి వ్యయం ఉండదు, వీటికి ఉపయోగిత విలువ ఉండదు. ఈ క్రింది వాటిలో ఆర్థిక వస్తువు లక్షణాన్ని గుర్తించండి. చూడండి, మీకు నేను దూరంగా ఫోకస్ చేసి పెడుతున్నాను, మీరు ఆన్సర్లు గుర్తించండి. నెక్స్ట్, సరిగ్గా జతపరచమన్నాడు. వినియోగ వస్తువులేంటి, పెట్టుబడి వస్తువులేంటి, మాధ్యమిక వస్తువులేంటి. మనకి ఇలాంటి బిట్స్ ఎగ్జామ్లో రావడానికి అవకాశం ఉంది. మాధ్యమిక వస్తువులు అంటే తయారీ వస్తువు, తయారు చేయబడిన మధ్యలో ఉన్నాయి. అర్థశాస్త్ర విశ్లేషణలో పరికల్పన లేదా నిర్దిష్ట పద్ధతిగా పేరుగాంచింది. ఆగమన పద్ధతి మనం ఇవి నిగమన ఆగమన చెప్పుకోలేదు కాబట్టి ఇక్కడ చూడండి, ఈ బిట్ చూడండి. రాజ్యాల సంపద సరికాని జత అన్నాడు. రాజ్యాల సంపద ఆడమ్ స్మిత్. అర్థశాస్త్ర స్వభావం ప్రాముఖ్యత రాబిన్సన్. ఉద్యోగిత, ఆదాయం, ద్రవ్యం, సాధారణ సిద్ధాంతం కీన్స్. ఇది మనం చెప్పలా. అర్థశాస్త్ర పితామహుడు ఆడమ్ స్మిత్, ఇది మనం చెప్పుకున్నాం కదా. శామ్యుల్సన్ ఏ దేశానికి చెందిన ఆర్థికవేత్త? చూడండి,
ఓకియో నామోస్. నేను అది నామోస్ అని చాలా చోట్ల చదివాను, అందుకని అదే నోటికి వస్తుంది. నిమెయిన్ అని ఇక్కడ ఇంకో రకంగా ఇచ్చారు. గ్రీక్ వర్డ్స్. ఆర్థిక వస్తువు కలిగి ఉండే విలువలు. జాతీయ ఆదాయంలో చేర్చబడని వస్తువులు. ఓకే, ఇక్కడ చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇవి నోట్ చేసుకోండి. నోట్ చేసుకుని చదవడానికి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. లైక్ చేస్తే నేను మరికొన్ని వీడియోస్ చేయగలుగుతాను. నాకు కాస్త ఎంకరేజ్గా ఉంటుంది. షేర్ చేయండి, నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.